సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద కోలాహలంగా కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనాన్ని చూడడానికి ఇతర ప్రాంతాల నుంచి చాలామంది కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. దాంతో మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, పెద్ద ఎత్తున భక్తుల కోలాహలం కనిపిస్తుంది. మరోవైపు వినాయక నిమజ్జనానికి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వినాయకులను కూడా భారీ విగ్రహాలను తరలిస్తున్నారు. ఎప్పటికప్పుడు విగ్రహాలను నిమజ్జనం చేయడంతో పాటు ఆ వాహనాలను పంపించే ప్రయత్నం అధికార యంత్రాంగం చేస్తుంటే, ఇక చెరువుకు సంబంధించి సరూర్ నగర్ చెరువుకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఫైర్, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ టీంతో పాటు ఈ పార్కుకు సంబంధించిన సిబ్బంది గస్తీలు నిర్వహిస్తూనే ఉన్నారు. మనం విజువల్స్లో చూడవచ్చు, వీళ్ళు 24/7 ఈ నిమజ్జనం పూర్తయ్యే వరకు కూడా ఈ వాటర్లో ఇట్లే బోట్ల ద్వారా గస్తీ నిర్వహిస్తారు. ఎవరైనా రిస్క్యూ ఉంటే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా గణపతులకు సంబంధించి ఒడ్డున వేసినప్పుడు వాటిని లోపలికి తీసేందుకు భారీ క్రెయిన్ని కూడా లోపల ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు అక్కడ క్లీన్ చేస్తూ ఆ క్రెయిన్ ఉంటుంది. ఇక ఈ చెరువుకు సంబంధించి దాదాపు 99 ఎకరాలు 40 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు చుట్టూ కూడా పెద్ద ఎత్తున లైటింగ్, అదేవిధంగా గతంతో పోలిస్తే ఈసారి వాటర్ లెవెల్ కూడా పెద్ద ఎత్తున వచ్చింది. దాంతో కొంత గతంలో వాటర్ లెవెల్ తక్కువ ఉండేది, అదేవిధంగా మురికి కాలువల దగ్గర కొంచెం ఇక్కడ ఇబ్బందికరంగా ఉండేది. కానీ వాటర్ లెవెల్ పెరగడము, అదేవిధంగా వాటర్ ఎక్కువ రావడంతో కొంత ఇక్కడ ఆ సమస్య పోయిందని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్పుకొస్తున్నారు. ఇక్కడ నుంచి విగ్రహాలని ఓవైపు ఏమో నిమజ్జనం చేస్తుంటే, మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ టీము, ఫైర్ టీం ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు రిస్క్యూ చేస్తూ ఉంటారు, తిరుగుతుంటారు. అసలు ఎట్లుంటుందో ఒకసారి మాట్లాడదాం. ఫైర్ టీంకి సంబంధించి మీరు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కదా ఈ వాటర్లో, ఎట్లా అనిపిస్తుంటుంది? ఇబ్బంది అనిపిస్తుంది ఏమన్నా? వాటర్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. ఇబ్బంది అంటే ఇబ్బందులు ఉంటాయి సార్, చిన్న చిన్న. కానీ ఇక్కడ మనం చేసేది ప్రజల గురించి. మనం ఇక్కడ ఎవరన్నా మనకి ఇక్కడ బై మిస్టేక్గా మనకు తెలియకుండా వచ్చి పడిపోయినా వాళ్ళకి రెస్క్యూ చేసే పని కాబట్టి చాలా మనకు చేస్తున్నప్పుడు పనిలో ఇబ్బంది ఉన్నా కానీ ఆ పనిలో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్. రిస్క్యూ అంటే చాలామంది ఇక్కడ జారి పడుతూ ఉంటారు, అట్లా చేస్తుంటారు. గతంలో బారికేడ్స్ లేవు, కానీ ఈసారి బారికేడ్స్ ఏర్పాటు చేస్తారు. అయినా కొంతమంది అట్లా వచ్చే ప్రయత్నం చేస్తుంటారా? మీరు హెచ్చరిస్తుంటారా ఇక్కడ? అదే సార్, పోయినసారి మేము క్లియర్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేసాం. మేము ఈసారి పోయినసారి అన్నప్పుడు చాలా ఈ బ్యారికేడ్స్ అన్నీ ఏర్పాటు చేసేది లేకుండా, దానివల్ల ఏమైపోయిందంటే మేము ఒక సైడ్ ఉన్నప్పుడు, ఒక సైడ్ తిరుగుతున్నప్పుడు ఇంకో సైడు మనకు కంట్రోల్ కాకుండా వాళ్ళు దాటి రావడము. ఇప్పుడు పెద్ద అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళని అయితే మనం ఈజీగా చెప్పగలుగుతాం. చిన్నపిల్లలు మన కంట్రోల్లో లేకుండా దాటేసి రావడంతో చాలా ఇబ్బంది అనిపించి ఈసారి మీటింగ్లో కానీ మేము క్లియర్గా చెప్పినాం, బ్యారికేడ్స్ ఖచ్చితంగా చేయాలని. తర్వాత ఇక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడం వల్ల ఈసారి చాలా వరకు మన కంట్రోల్లో ఉంది సార్. జనరల్గా ఎప్పుడు వీళ్ళేమో ఫైర్ టీము ఈ గణేష్ నిమజ్జనానికి తిరుగుతారు, మీరు ఎప్పుడు తిరగాల్సిందే ఇందులో. సో కొంచెం ఇబ్బంది ఉంటుందా, లేకపోతే ఏమో హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తుంటాయా? పర్వాలేదా? గతంతో పోలిస్తే ఇప్పుడు నీళ్ళు ఎట్లున్నాయి? గతంతో పోలిస్తే ఇప్పటివరకు అయితే చాలా బాగుంది. చెరువు చాలా నీట్గా ఉంది. ఇప్పుడు చాలా బాగా అద్భుతంగా వచ్చిన టూరిస్టులు కూడా మంచిగా ఎంజాయ్ చేసిపోతున్నారు. ఇక్కడ ఆహ్లాదకరంగా బాగుంటుంది. అందరు బోట్ షికారు చేస్తున్నారు. మేము టూరిజం డిపార్ట్మెంట్ నుంచి అందరినీ వచ్చిన వాళ్ళని బోట్ షికారు చేయించి ప్రియదర్శిని పార్కులో నుంచి దీనికి దారి ఉంటుంది. ఇది ఏమున్నా మేము బోట్ షికారు చేయించి రెగ్యులర్గా మాకు ఇదే ఉంటుంది కనుక మా అధికారులు ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు కనుక దీంట్లో కొండలు గుట్టలు ఏడున్నాయో మనం చూసుకొని ఆ రూట్ మ్యాప్ ప్రకారంగానే మేము హ్యాపీగా టూరిస్టులను తీసుకెళ్ళి వాళ్ళని ఎంజాయ్ చేయించి బయట దింపేస్తాం. ఇప్పుడు టూరిస్టులను ఎవరిని కూడా అనుమతించట్లేదు. సో మీరు ఇప్పుడు ఈ ఎన్డీఆర్ఎఫ్ టీం అటు ఫైర్ టీంతో మీరు గస్తీ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎట్లా? మేము రెగ్యులర్గా ఇక్కడ ఉంటాం కనుక ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది మాకు బాగా ఐడియాలజీ ఉంటుంది కనుక మేము కూడా వీళ్ళకు సర్వీస్ చేస్తున్నాం టూరిజం డిపార్ట్మెంట్ తరపు నుంచి. ఇంకా ఎప్పుడు ఈ టూరిజంకి సంబంధించిన బోట్ ఇది, అందులోనే మనం ప్రయాణిస్తాం. ఈ వాటర్ కావచ్చు, చుట్టూ లైటింగ్ చూద్దాం. ఇది ఎట్లుంటుందండి? దీని స్పీడ్ ఎట్లుంటుంది? ఎట్లా మీరు రోజు తిరుగుతుంటారు కదా, చాలామంది వస్తుంటారా? చాలామంది పర్యాటకులు వస్తారండి. డైలీ కనీసం 5 నుండి 6 ట్రిప్ల వరకు పడుతుందండి. డైలీ కనీసం 500 మంది పార్కు సందర్శిస్తారు. అందులో కనీసం సగం మంది అయినా బోటింగ్ చేస్తారండి కంపల్సరీ. బోట్ ఎక్కగానే ఫస్ట్ మీరు సజెస్ట్ చేసేది ఏంటి వాళ్ళకి? లైఫ్ జాకెట్ కంపల్సరీ, లైఫ్ జాకెట్ వేసుకోవాలండి. ఓకే, ఒకవేళ లేకపోతే దించేస్తారు, లేకపోతే బోట్ దించేస్తామండి. ప్రతి ఒక్కరు కంపల్సరీ లైఫ్ జాకెట్ వేసుకోవాలండి. ఇప్పుడు టూరిస్టులని అలౌ చేస్తున్నారా? ఇప్పుడు నైట్ లేదండి, నైట్ టైం లేదండి. ఇట్లే అంటే ఎప్పుడు ఇక్కడనేమో ఈ 9 రోజుల పాటు గస్తీ నిర్వహిస్తుంటారు. మామూలుగా ఇప్పుడైతే ఈ టూరిస్టులు మాత్రం రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏదైనా అంటే రిస్క్ కూడా వీళ్ళు నిత్యం ఉంటూ ఉంటారు. వాళ్ళు అట్లా కనిపిస్తుందా ఏంది? జనరల్గా మీరు ఇప్పుడు తిరుగుతుంటారు కదా, ఇంట్లో ఏమైనా రిస్క్ చేస్తుంటారు అప్పుడప్పుడు? ఎవరైనా రావడం కానీ ఇందులోకి దిగడం కానీ అట్లాంటిది ఉంటుందా? ఎవరు లేదు సార్. మ్యాక్సిమం ఇప్పుడైతే అట్లాంటి సంఘటనలు జరగడం లేదు సార్ ఇప్పుడు. కాకపోతే ఇక్కడ మేము అలర్ట్గా ఉంటాం సార్.
ఇది వీళ్ళ టూరిజం టీం ఏమో ఎప్పుడు అలర్ట్ ఉంటుంది, మరోవైపు ఈ 9 రోజుల పాటు వీళ్ళు ఎప్పుడు 24/7 తిరుగుతూనే ఉంటారు. రేపటికెల్లా ఇది నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత వీళ్ళు విధి నిర్వహణ నుంచి మళ్ళీ వాళ్ళ సొంత విధులోకి వెళ్ళిపోతారు. ఇది నిమజ్జనం స్పెషల్ డ్యూటీగా వీళ్ళంతా కూడా వచ్చారు. ఓవైపు వీళ్ళు ఇక్కడ గస్తీ నిర్వహిస్తున్న టీం, మరోవైపు వినాయకుల నిమజ్జనం కూడా మనం ఇక్కడి నుంచి చూడొచ్చు. ఇక్కడ ఏదైతే మెయిన్ రోడ్డు ఉందో ఆ రోడ్డు దగ్గర చుట్టూ కూడా ఆ లైటింగ్ వచ్చే భారీ వినాయకులు, అక్కడ కోలాహలంగా కనిపించే ఎవరైతే భక్తులు వాళ్ళందరూ కూడా చూడొచ్చు. ఇక్కడ కొంతమంది వీళ్ళ టూరిజం బోట్లో కొంతమంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? మేము ఎల్బీ నగర్ అండి. ఎట్లా మామూలుగా రోజు చూస్తుంటారు కదా ఇక్కడ దగ్గర, ఎట్లా అనిపిస్తుంటుంది ఇక్కడ చూసినప్పుడు ప్రశాంతంగా, అంటే మామూలుగా రెగ్యులర్ టైమ్స్లో మాత్రం ఇంత జనసందోహం ఉండదు. నార్మల్గా ఈ నిమజ్జనం టైంలో మాత్రం ఇక్కడ చాలా జనసందోహంగా ఉండి ఒక పండగ వాతావరణం అనేది చాలా బాగా జరుపుకుంటారు. ఇక్కడ చిన్నప్పటి నుంచి చూసినావు కదా ఈ చెరువు ఇట్నే ఉండేనా, మరి ఇప్పుడు ఏమన్నా ఇంకా మార్పులు చేర్పులు జరిగినాయా? ఇంకా అప్పటికిప్పటికి ఎట్లుండే? అంటే అప్పటికిప్పటికి పెద్దగా మార్పులు అయితే ఏం జరగలేదు, ఎలా ఉందో అలాగే ఉంది. అంటే కాకపోతే ఈసారి మాత్రం కొంచెం ఏంటంటే ఈ 3 days హాలిడేస్ రావడం వల్ల వినాయకులు అనేది చాలా తగ్గినాయి. అసలు గత సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు ఉన్నాయి, అంటే నిమజ్జనాన్ని టైంకి మాత్రం వినాయకులు చాలా తగ్గిపోయాయండి. 3 days హాలిడేస్ రావడం వల్ల వాళ్ళకి వీలున్న టైంలో ఒక డే బై డే అలా నిర్వహిస్తూ 9, 10, 11 days వరకు అలా గతంతో పోలిస్తే ఇంకోటి ఏంటంటే డీజే లైటింగ్ అనేది లాస్ట్ 10 years నుండి మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ఈ పర్మిషన్ అనేది ఇవ్వడం జరగలేదు. ఈసారి మాత్రం ప్రతి దగ్గర డీజేతోని, అంటే మెయిన్గా వినాయకులు మధ్యాహ్నము మార్నింగ్ టైమ్స్లో కాకుండా నైట్ తీయడానికి చాలాగా ఇష్టపడుతున్నారు. ఇది ఈసారి ఇక్కడ కోలాహలంగా సాయంకాలం అయిన తర్వాత చాలా కోలాహలంగా కనిపిస్తుంది. ఎందుకంటే సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద ఉదయం నుంచే పెద్ద ఎత్తున గణపతులు వచ్చేది, ఇక్కడ నిమజ్జనం చేసేవాళ్ళు గతంలో. కానీ ఈసారి వినాయకులకు సంబంధించి సాయంకాలం పెద్ద ఎత్తున వస్తున్నారు. యువత కావచ్చు, ఒక డిఫరెంట్ డ్రెస్సింగ్ కోడ్ పెట్టుకొని వాళ్ళు, ఆ తర్వాత ప్రసాదాలు తీసుకొని డీజేలు పెట్టుకొని లైటింగ్ పెట్టుకొని ఆ విధంగా ముందుకు పోతూ గణపతులని తీసుకొస్తున్నారు, నిమజ్జనం చేస్తున్నారు. భారీ వినాయకులను ఒక్కొక్కటిగా రోడ్డుపై వస్తుంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు వెల్కమ్ పలికడానికి కూడా కొన్ని బ్యాచీలు అక్కడ వెల్కమ్ పలకడానికి కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా జిహెచ్ఎంసీ సిబ్బందితో పాటు పోలీస్ యంత్రాంగం, అధికార యంత్రాంగం మొత్తం కూడా తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఈసారి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు బారికేడ్స్ని ఏర్పాటు చేయడంతో రోడ్డుపై నుంచి ప్రతి వినాయకుని దగ్గర నుంచి చూసే విధంగా మంచి క్లియర్ వ్యూ కనిపిస్తుంది. దాంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఈ సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ అతిపెద్ద చెరువు అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి దాదాపు చుట్టుపక్కల 30 కిలోమీటర్ల నుంచి గణపతులను తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తూ ఉంటారు. గతంలో ఈసారి కొంత నిమజ్జనాలకు సంబంధించిన పాయింట్స్ పెంచారు, కానీ గతంలో ఇక్కడికే పెద్ద ఎత్తున వచ్చేది. దాదాపు ఒక రోజులో 6,000 విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఇక్కడ ఉండడానికి అంత సిబ్బంది, అదేవిధంగా అన్ని క్రెయిన్లతో పాటు 6,000 వినాయకులు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం చెప్పొస్తుంది. ఇలాంటి టైంలో బాగా ఫ్లోటింగ్ ఉండడం, భక్తులు రావడంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా సీసీ కెమెరాలు, ప్రత్యేక టీంలు, టీంలతో పాటు ప్రత్యేక బృందాలు కూడా ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తాయి. మనం ఒకసారి విజువల్లో చూస్తే మాత్రం ఆ రోడ్డు మొత్తం ఇసుక పోస్తే రాలన్నంత జనం ఇక్కడికి వచ్చి గణేష్ నిమజ్జనాలను చూస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు భారీ గణపతి, ఈ భారీ గణపతిని భారీ క్రెయిన్తో, పెద్ద క్రెయిన్ ఇక్కడ అంటే ఇక్కడ మొత్తం కూడా 8 క్రెయిన్లు ఉంటాయి. 8 క్రెయిన్లలో భారీ క్రెయిన్లు ఒక 2 ఉంటాయి. ఆ 10 అడుగులకు పైగా 20 అడుగులు 30 అడుగులు ఇట్లాంటి గణపతులను తీసుకొచ్చినప్పుడు వాటిని నిమజ్జనం చేయడానికి ఈ క్రెయిన్లను ఉపయోగిస్తారు. దరిదాపులో కూడా వేరే గాలను ఎవరిని కూడా రానియారు. జిహెచ్ఎంసీ సిబ్బంది మాత్రమే గణపతికి ట్యాగ్ వేసి దాన్ని తీసుకొచ్చి మొత్తం కూడా బెల్ట్లు పెట్టి లోపలికి చెరువులో నిమజ్జనం చేస్తారు. ఇంకా పూర్తిగా కూడా మునిగే పరిస్థితులు, వాటర్ లెవెల్ పెరిగింది అయినప్పటికీ కూడా వినాయకులు మునిగే పరిస్థితి లేదు. వెంటనే అక్కడ మనం ఆ పక్కకు ఇటాచి చూడవచ్చు, దాంతో లోపలికి కొంచెం తీసుకొస్తారు. దాంతో గణపతులకు సంబంధించి పూర్తిగా మునిగే విధంగా వాళ్ళు చూసి ఎప్పటికప్పుడు ఆ ఒడ్డున ఏవి కూడా గణపతులు లేకుండా క్లీన్ చేసే ప్రయత్నం వాళ్ళు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. ఈ గణపతి నిమజ్జనం పూర్తయ్యే వరకు కూడా Day 1 నుంచి 9 days 11 days వరకు కూడా
రెగ్యులర్గా వీళ్ళ ప్రాసెస్ ఉంటూనే ఉంది. మరోవైపు అద్భుతమైన లైటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈసారి ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రతిదీ కూడా వ్యూ కనిపించే విధంగా మంచి లైటింగ్, ఐమాక్స్ లైటింగ్ పెట్టడంతో ఇక్కడ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా చిన్నపిల్లల్లా మారి ఇక్కడ కొన్ని వస్తువులు, ఆట వస్తువులు అవన్నీ కూడా తీసుకుంటూ కేరింతలు కొట్టుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై అని నినాదాలు చేసుకుంటూ ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది సాయంకాలం ఉదయం నుంచి మధ్యాహ్నము అదేవిధంగా సాయంకాలం 4 గంటల వరకు కూడా ఇక్కడ వెదర్ కొంచెం ఎండ ఎక్కువ ఉండడం, అదేవిధంగా అట్మాస్ఫియర్ కొంత ఇబ్బందికరంగా ఉండడంతో ఎవరు కూడా కనిపించలేదు. కొంత తక్కువ క్రౌడ్ ఉంది. కానీ సాయంత్రం అయిన తర్వాత పెద్ద ఎత్తున ఒక్కసారిగా చాలామంది చుట్టుపక్కల వాళ్ళు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇప్పటికే జిల్లాలలో నిన్ననే నిమజ్జనం పూర్తయింది. దాంతో వాళ్ళు కూడా హైదరాబాద్ గణేష్ నిమజ్జన యాత్ర చూస్తే ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి, వాళ్ళంతా కూడా కోలాహలంగా కనిపిస్తుంది. మరోవైపు ఈ 2 days ఈ గణేష్ నిమజ్జనం ఏదైతే సమయం ఉందో దానికి పార్కులోకి ఎవరిని కూడా అనుమతించరు. ఈ పార్కుకు సంబంధించి కూడా ఎవరిని కూడా అనుమతించారని కూడా చెప్పుకొస్తున్నారు. జనరల్గా రెగ్యులర్గా వస్తుంటారు కదా అందరూ, పార్కులకు అనుమతిస్తున్నారు. మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది, వాళ్ళ టికెట్ ఎట్లా ఉంటుంది, లేకపోతే ఎవరెవరిని ఏ టైంలో లోపలికి రావచ్చు అనేది బంద్ ఎప్పుడు ఉంటుంది? ఇది రెగ్యులర్గా పార్క్ 3 o'clock స్టార్ట్ అవుతుంది. 3 o'clock నుంచి 9 o'clock దాకా ఉంటుంది. ఓన్లీ 5 rupees ఎంట్రీ టికెట్ ఉంటుంది. మేము ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వస్తే మాది బోట్ షికార్ ఉంటుంది. బోట్ షికార్ మాది 25 సీట్లతో ఒక బోట్ ఉంటుంది. ఆ 25 సీట్ల బోట్లో లైఫ్ జాకెట్లు కంపల్సరీ వేసి వాళ్ళకి మొత్తం చెరువు మొత్తం తిప్పి చూపించి వాళ్ళని బయట పంపిస్తున్నాం. మేము కూడా ఎవ్రీ ఇయర్ చూస్తుంటాం ఇక్కడ బోట్లో షికార్ చేయడానికి ఎంజాయ్గా కొంతమంది వస్తుంటారు బోట్ షికార్ కోసం. మీరు నిత్యం ఇంట్లోనే ఉంటారు కదా, మీరు ఎట్లా ఎంజాయ్గా ఫీల్ అవుతుంటారా లేకపోతే బోర్గా ఫీల్ అవుతుంటారా? మేము పబ్లిక్ సర్వీస్ చేస్తున్నందుకు చాలా మంచి హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇంకా గణేష్ నిమజ్జన యాత్రకు సంబంధించి పూర్తిగా కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.